కాళేశ్వరంపై బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు. బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు కుట్రలు. ఎన్డీఎస్సీఏ కమిటీ ఏర్పాటుతో బట్టబయలు. మేడిగడ్డ పైన నాడు వారం రోజుల్లో రిపోర్టు. కమిటీ వేసేందుకు నాడు ఆసక్తి చూపని వైనం. నేడు నిపుణుల కమిటీకి 4 నెలల సమయము. రేవంత్ ప్రభుత్వానికి మోడీ సర్కారు సహాయము. మేడిగడ్డకు ఇప్పట్లో ఎలాంటి రిపేర్లు లేనట్టే. మనం నిన్న కూడా రాష్ట్రం మేడిగడ్డను మొత్తం బొందబెట్టాలి. నాడేమో మేడిగడ్డ కుంగిపోయిన 3 పిల్లర్ల మీద రిపోర్ట్ ఏమంటే వాళ్ళు పైకెళ్ళే దూసిపోయి ఇది నాణ్యతా లోపము, డిజైన్ లోపము, ఇసుక చక్కగా వాడలే, షీక్ చక్కగా వాడలే, అన్ని తప్పే, అన్ని అక్రమమే అని చెప్పేసి ఎన్డీఎస్సీ అనేది రిపోర్ట్ ఇచ్చింది. ఒక రోజులో వాళ్ళు రావడానికి 1 రోజు పట్టింది, పోవడానికి 1 రోజు పట్టింది, ఆడపోయి చూడడానికి 1 రోజు పట్టింది. ఈ 3 రోజులల్లో రిపోర్ట్ ఇచ్చేసారు వాళ్ళు. మళ్ళీ ఆ డ్యామ్ చూసింది కూడా ఎంతసేపు? గంటన్నర సేపు కంటే ఎక్కువ చూడలేదు. 2 గంటల సేపు చూసేసి 1 రోజు రిపోర్ట్ ఇచ్చేసారు. ఇదే ఎన్డీఎస్సీ. కానీ అప్పుడు కమిటీ వేయండి, నిపుణుల కమిటీ వేయండి, అసలు ఏందో, ఎందుకు కుంగిందో ఏందో తెలుస్తేందుకు మీరు వేయండి అని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ మన రేవంత్ రెడ్డి గారు లేఖ రాయంగానే స్పందిస్తుంది. వాళ్లకు ఒక కమిటీ ఏర్పాటు చేసి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీకి 4 నెలల సమయం ఇచ్చారు. 4 నెలలు అంటే ఇది మార్చి, ఏప్రిల్, మే, జూన్. అంటే నీకు జూన్, జూలై నుంచి వర్షాలు జోరుగా స్టార్ట్ అవుతాయి, వరదలు వస్తూనే ఉంటాయి. అలా ఇక ఏ రిపేర్ చేయనిగా కుదరదు. వర్షాకాలం పోయినాక మళ్ళా ఎప్పుడైతే శీతాకాలం వస్తుందో, చలికాలం వస్తుందో, ఆ చలికాలం నుంచి ఎండాకాలం అయిపోయిందాక రిపేర్ చేయాలి. అంటే ఈ సంవత్సరమే కాదు లాస్ అయ్యేది, వచ్చే సంవత్సరం కూడా తెలంగాణ ప్రజలు నీటి కోసము గోసపడాల్సిందే అన్నమాట. ఇది ఇట్లా ఉంటే దీని మీద ఏ విధంగా కుట్ర చేసి వీళ్ళు కోర్టులో కేసు వేసారు. ఇంతకాలం ఏం చేసిరు? ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభమైతే అక్రమాలపైన 2024లో విచారణ చేయమని మా దగ్గరికి ఎట్లా వచ్చిర్రు. కాళేశ్వరం పిటిషన్ పైన హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకసారి ఈ వార్త చదువుదాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం 2016లో ప్రారంభిస్తే 2024లో హైకోర్టులో ప్రజాహిత వాద్యం దాఖలు చేస్తారా? ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగితే ఇంతకాలం ఏం చేస్తున్నారు అంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. తాము ప్రశ్నలు సంధించడం మొదలు పెడితే జవాబు చెప్పలేరని ఘాటుగా వ్యాఖ్యానించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై నమోదైన కేసును సిబిఐకి బదలాయించాలని, ఈ ఘటనపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ దాఖలు చేసినటువంటి ప్రజాహిత వాద్యానికి నెంబర్ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ను ఉద్దేశించి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై పిటిషన్ తరపు న్యాయవాది టి నరేందర్ రావు స్పందిస్తూ అక్రమాలు జరిగాయని చెప్పారు. దీనిపైన స్పందించినటువంటి హైకోర్టు ఇదేం పబ్లిసిటీ పిటిషన్ కాదు అని వ్యాఖ్యానించింది. ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీ ఓకే అయ్యి 2016లో ప్రాజెక్టు ప్రారంభమైతే ఇప్పుడెందుకు మీరు పిటిషన్ వేసిరు, ఇప్పుడెందుకు మీరు ఇది వేసిరు అని చెప్పేసి కోర్టు తీవ్రంగా అక్షింతలేసింది అన్నమాట. అంటే ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా వీళ్ళు చేసేటువంటి తతంగం ఎట్లా ఉందో. సో ఈ విధంగా ఎంత ఆగం చేయాలో అంత ఆగం చేసేటువంటి ప్రయత్నాలు కనబడతా ఉన్నాయి.